A 14 years boy, the young sensation, Rajasthan Royals player, the opening batsman, Vaibhav Suryavanshi. 14 ఇయర్స్కి ఐపీఎల్లోకి రావడమే ఒక సెన్సేషన్. అలాంటిది 14 ఇయర్స్లో ఆడిన థర్డ్ ఇన్నింగ్స్లోనే సెంచరీ, అది కూడా 35 బాల్స్కు. క్రిస్ గేల్ 30 బాల్స్లో సెంచరీ చేస్తే 35 బాల్స్లో వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేశాడు. సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఐపీఎల్ మొత్తం మీద సెకండ్. ఆ రికార్డ్ని ఏ విధంగా వర్ణించాలో కూడా తెలియట్లేదు. మరి ఒకప్పుడు క్రిస్ గేల్ను చూసి ఎంత ఆనందపడే వాళ్ళమో, ఇతని సెంచరీని ఆపోజిట్ టీము, పక్క వాళ్ళు, ఏ హేటర్స్ కానీ, ఆర్ఆర్ హేటర్స్ కానీ ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. అటువంటి ఏజ్లో ఎవడయ్యా అంత సెంచరీలు ఆడేది, అంత కాన్ఫిడెంట్గా ఆడేది? బ్యాట్ తిప్పితే 6, బ్యాట్ ఊపితే 4, అంత కాన్ఫిడెంట్ షాట్స్, అంత కాన్ఫిడెంట్ సిక్సెస్. ఎట్లా కొడుతున్నాడంటే అసలు బౌలర్లు భయపడేలా కొట్టాడు. ఇవాళ మ్యాచ్లో అంతగా కొట్టాడు. 3 ఇన్నింగ్స్. ఫస్ట్ ఇన్నింగ్స్ 34 ఆఫ్ 20 బాల్స్, చాలా బాధపడ్డాడు ఆ మ్యాచ్. 34కి అవుట్ అయిపోయి నేర్చుకుంటూ వెళ్ళాడు గ్రౌండ్ నుంచి. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ బెంగళూరుతో 17 రన్స్ కొట్టాడు, బై మిస్టేక్ అవుట్ అయ్యాడు. అక్కడ కూడా ఉతకడమే మొదలు పెట్టాడు. రావడమే మ్యాచ్లో 6తో మొదలు పెడుతున్నాడు. ఫస్ట్ 2 మ్యాచ్ కూడా 6తోనే మొదలైంది. అలాంటిది ఈ మ్యాచ్, ఆ 2 మ్యాచ్ల్లో మిగిలిపోయిన కసి గుర్తు పెట్టుకొని మరి ఆ మొత్తం కసిని గుజరాత్ బౌలర్స్ మీద చూపించాడు. ఏం కొట్టుడు, వీర బాధుడే అసలు. 14 ఇయర్స్లో వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ స్కూల్కి వెళ్ళి, ఇప్పుడు 9th క్లాస్ కదా, 9th క్లాస్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ 10th వెళ్తారు. వాళ్ళందరూ ఎక్స్ట్రా సిలబస్ కింద అండ్ నెక్స్ట్ 10th క్లాస్ సిలబస్ చదువుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ ఇవాళ తన మ్యాచ్ చూసి అనుకుని ఉంటారు, మా నాన్న మా అమ్మ వాళ్ళు ఎంకరేజ్ చేసి ఉండి మమ్మల్ని కూడా ఇలా పంపించి ఉంటే బాగుండేమో అని అనుకుని ఉంటారు పక్క. అంతలా అతన్ని క్రికెట్ అకాడమీకి పంపించినప్పుడు అన్న వాళ్ళే ప్రతి ఒక్కరు ఇవాళ బాధపడుతూ ఉంటారు అతని ఇన్నింగ్స్ చూసి. మా కొడుకుల్ని, మా పిల్లల్ని ఇలా ఎందుకు పంపలేదు, మేము ఇలా ఎందుకు తయారు చేయలేకపోయామని. నిజంగా అవకాశం రావడమే గొప్ప విషయం ఐపీఎల్లో. అలాంటిది సంజు శాంసన్కి దెబ్బ తగలడము, ఆ అవకాశము వైభవ్కి రావడము, ఎక్కడో చిన్న లక్ ఉంది, పుట్టుమచ్చ. అంత ఈజీగా ఐపీఎల్కి తీసుకున్న తర్వాత డెబ్యూట్ చేయాలంటే కొందరికి సంవత్సరాలే పడ్డాయి. 2-3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. కొంతమంది అలా ఆడకుండా 1-2 సీజన్లు ఆడి కనుమరుగు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అవకాశాలు రాక. అలాంటిది వచ్చిన ఫస్ట్ సీజన్లోనే ఇంత మంచి అవకాశం రావడము, వచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని కూడా తెలిసినాడు అనమాట. అందుకే వచ్చినప్పటి నుంచి తన ఇంటెంట్ కూడా ఎక్కడ తగ్గాలని ఆడట్లే. చాలా కాన్ఫిడెంట్గా కొట్టడాలని చూస్తున్నాడు, కానీ 6లు 4లకే చూస్తున్నాడు, కానీ ఇక్కడ తగ్గాలని చూడట్లే. ఇక్కడ ఏజ్ మ్యాటర్స్ కాదు, కాన్ఫిడెన్స్, ఆట, క్వాలిటీ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఐపీఎల్లో రాజస్థాన్ వాళ్ళు వైభవ్ని తీసుకోవడం జరిగింది. తెలుసు కదా మన వాడి బయోగ్రఫీ. 4 ఇయర్స్కే క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాడు. తర్వాత వాళ్ళ నాన్న 8 ఇయర్స్కి తీసుకెళ్ళి అకాడమీలో వేసాడు. తర్వాత టోర్నమెంట్లు, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ వైడ్, ఆ తర్వాత మళ్ళీ అండర్-19 ఇవన్నీ ఆడి అన్నిట్లో తన ప్రతిభ చూపించాడు, కనబరుచుకున్నాడు. కాబట్టి తనని సైలెంట్గా వెళ్ళి ఈ ఆర్ఆర్ టీం వాళ్ళు ఒక మ్యాచ్లో చెక్ చేయడం జరిగింది. ఆ చెక్ చేసిన తర్వాత ఆక్షన్లో ఇతన్ని బిడ్డింగ్లో తీసుకోవడం జరిగింది అనమాట. అది అక్కడ మ్యాచ్ జరిగింది. ఎంత క్వాలిటీగా ఆడితే తీసుకుంటారు అంత తక్కువ ఏజ్ వాడిని. అతన్ని తీసుకోవడం కాకుండా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆడికి అవకాశం ఇచ్చిందని యూజ్ చేసుకొని వదిలేశాడా? ఇప్పుడు ఎవరైనా అతన్ని వదులుకుంటారా? వదిలేసి అతన్ని ఆక్షన్లో ఎంత పోతాడో ఆలోచించండి. 1.1 crore కొనుక్కున్నారంటే ఫస్టే. నెక్స్ట్ ఇప్పుడు తను ఆడిన ఆటకి నెక్స్ట్ ఇయర్ ఆర్ఆర్ వాళ్ళు వదిలేస్తే తన రేంజ్ బిడ్డింగ్ ఎంతవరకు వెళ్తుందో ఆలోచించండి. ఇంకా అంత హిట్టర్ అయ్యా. ఒక్క జైస్వాల్ని చూసినాం ఆర్ఆర్ నుంచి హిట్టింగ్ లెవెల్. ఒక రియాన్ పరాగ్ చూసినాం. రియాన్ పరాగ్ ఈ మధ్య ఆడట్లేదు సరిగ్గా. వాళ్ళందరికీ మించి ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఇది వేరే వేరే లెవెల్. ఇంకా ఇది ఒక క్రిస్ గేల్ లాగా కనిపిస్తున్నాడు, ఒక ఏబిడి లాగా కనిపిస్తున్నాడు. అంత బాగా ఆడుతున్నాడు షాట్స్. చూద్దాం మరి ఇతని జర్నీ ఎంతవరకు వెళ్తుంది, ఇతని కన్సిస్టెన్సీ లెవెల్స్ ఎంతవరకు కంటిన్యూ చేస్తాడు. ఇలానే కంటిన్యూ చేసి ఇండియా టీంలోకి వస్తాడా లేదా బ్రేక్ పడుతుందా? లెట్స్ సీ. తన ఆట ఒక అద్భుతం. చూసిన సేపు నాకు ఊపు వస్తుంది అతను ఆట ఆడుతుంటే. అంత బాగా ఆడాడు, అంత బాగా మెప్పించాడు తన ఆట తీరుతో. నిజంగా గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరు స్టాండింగ్ ఓషన్ ఇచ్చారు. సెంచరీ కొట్టి అవుట్ అయిన తర్వాత, సెంచరీ కొట్టినప్పుడు ఇచ్చారు, అవుట్ అయ్యి గ్రౌండ్ నుంచి వెళ్తున్నప్పుడు ఇచ్చారు. ప్రతి ఒక్క ఆపోజిట్ టీం వచ్చి కంగ్రాచులేట్ చేశాడు. అంత తక్కువ వాళ్ళకి కొట్టడం అనేది. ఆడ ఉన్న చిన్న బౌలర్స్ కాదు, అంత సీనియర్ బౌలర్సే. ప్రతి ఒక్కరిని కొట్టడమే, రషీద్ ఖాన్ని కొట్టడమే, సిరాజ్ని కొట్టడమే, ఎవరిని వదిలిపెట్టాడు. మంచి మంచి బౌలర్లను కొడుతున్నాడంటే ఎంత క్వాలిటీ ప్లేయర్ ఉండాలి అసలు.
ఎంత కాన్ఫిడెంట్ ఉండాలి, ఎంత ఆట మీద ఎంత అవగాహన ఉండాలి. ఒప్పుకోవాలి, ఇలాంటి ఆటగాళ్ళకి అవకాశాలు రావాలి. ఇతను కూడా ఇంకా ఎన్ని రికార్డులు సెట్ చేస్తాడో తెలియదు, మరి ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడో. మరి అవకాశాలు వస్తే ఓపెనింగ్ దిగుతున్నాడు, ముందే ఓపెనింగ్లో దిగుతాడో ఏమో తెలియదు. నెక్స్ట్ వస్తే అవకాశం, లెట్స్ సీ ఏం జరుగుతున్నది. ఇది మాత్రం ఒక యంగ్ సెన్సేషన్ అబ్బా. 14 yearsలో మీరేం చేస్తున్నారు భయ్య? నేనైతే స్కూల్ 9th క్లాస్లో చదువుకుంటూ, స్కూల్కి వెళ్తూ, హాలిడేస్ దొరికితే గేమ్స్ అదే బొంగరాలు, గోళీలు, పత్తాలు అంటారు కదా, ఇవన్నీ ఆడుకుంటూ కూర్చుంటాం. ఇప్పుడు అంత లేదుగా, మొత్తం డైరెక్ట్ క్రికెట్లో వెళ్తున్నాడు, మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని వెళ్తున్నాడు. మన ఏజ్కి ఆ ఏజ్కి చూసుకుంటే అది వద్దులే, ఇంకా చెప్పుకోవద్దు, అంతే. ఇంకా ఊహించుకోండి, మీకు కూడా తెలుసు కదా మీ లైఫ్ కూడా ఏం జరిగిందో ఆ టైంలో.